హలో, వెల్కమ్ టు లిఖిత షో టైం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా పెళ్లి రోజు అండి. ప్రతి సంవత్సరం పెళ్లి రోజు మదర్స్ డే ముందు వెనకాల వస్తుంది. ఈరోజు మా పెళ్లి రోజు జరుపుకుంటున్నాం. అందుకని ఈరోజు ఇద్దరం వర్క్కి లీవ్ పెట్టేశాము. ఇద్దరం లంచ్కి బయటికి వెళ్తున్నాం. పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయారు. ఇద్దరు పిల్లలు బయట రెస్టారెంట్లో తిందామని ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నామండి. మేమున్న ప్లేస్లో ఇది కొత్తగా పెట్టారు, పీబీసీ ఇండియన్ రెస్టారెంట్. సో అందులోకి వెళ్తున్నాము. పిల్లలు లేకుండా ఇద్దరం వెళ్ళటం బాగుంది. లేదు, ఈవినింగ్ అయితే పిల్లలు వచ్చేస్తారు. అందుకని అప్పుడు వాళ్ళ చాయిస్. కొంచెం ఇండియన్ రెస్టారెంట్ కంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఈ రెస్టారెంట్లో చపాతీ అండ్ పన్నీర్ తీసుకున్నాము. పన్నీర్ కర్రీ అండ్ చపాతీ. కార్న్ 65 కూడా తీసుకున్నాను. ఇంకా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నామండి ఇంటికి. మళ్ళీ బాబు వచ్చే టైం అయిపోయింది. 3:15 కల్లా వియు వచ్చేస్తాడు స్కూల్ నుంచి. అందుకని బ్యాక్ వెళ్ళిపోతున్నాము. ఈ చెట్టు, ఈ ఫ్లవర్ మన ఇంటి ముందరే పూచిందండి. వియు స్కూల్ నుంచి వచ్చేసాడు. ఇంకా వియుని తీసుకొని పాపని స్కూల్ నుంచి పిక్ చేసుకొని మాల్కి వెళ్తున్నామండి. ఇక్కడ మేమున్న ప్లేస్లో డొమైన్ మాల్ అని ఒకటి ఉంది. అక్కడికి వెళ్తున్నాము. యాపిల్ వాచ్ తీసుకుందాము మ్యారేజ్ గిఫ్ట్ గా అని అందరం కలిసి వెళ్తున్నాము. బిల్డింగ్స్ భలే ఉంటుందండి. ఈ మాల్, డొమైన్ మాల్ చాలా బాగుంటుంది. ఎప్పుడు షాపింగ్కి వచ్చినా కొన్ని పర్టికులర్ మాల్స్ ఉన్నాయి. నేను ఎక్కువగా ఆ మాల్స్లోనే చేస్తాను. ఆ మాల్స్లో ఇది కూడా ఒకటి, డొమైన్ మాల్ అని. ఈ ఏరియా అంతా బాగుంటుందండి. మా బుచ్చోడు సేల్ అని బయట మదర్స్ డేకి ఏదో సేల్ పెట్టున్నారు ఈ షాప్ లో, చూస్తున్నాడు. ఇక్కడ వాల్ మీద ఈ ఆర్ట్ బాగుందని పిక్చర్స్ దిగుతున్నాడండి మా వియు. అసలు స్టైల్ కి మాత్రం ఏమి తక్కువ లేదండి. పిక్చర్స్ మాత్రం తెగ దిగుతాడు. ఇక్కడే అపార్ట్మెంట్స్ కూడా ఉంటుందండి. బాగా కొంచెం ఈ మాల్ అంతా కొంచెం బిజీగానే ఉంటుంది. జనాలు చాలా మంది. ఈ మాల్లో రెస్టారెంట్స్ కూడా ఉంటుంది. రెస్టారెంట్స్, అపార్ట్మెంట్స్ అన్నీ కలిపి ఉంటుంది. కొంచెం బిజీగా ఉంటుంది. యాపిల్ స్టోర్కి వెళ్తున్నామండి ఇప్పుడు. వెళ్ళి వాచ్ చూడాలి. వాచెస్ చూసాను, కాకపోతే నాకు ఎక్కువ స్టెయిన్లెస్ స్టీలే నచ్చిందండి. ఇంకా దాంతో అదే తీసుకున్నాను ఫైనల్ గా, స్టెయిన్లెస్ స్టీల్. ఇంటికి వెళ్ళాక చూపిస్తాను.
బుజ్జోడ ఫీట్సే ఇదిగోండి ఆ వాల్ నుంచి అలా జంప్ చేస్తే మేము ఫోటో క్లిక్ చేయాలి. ఆయన లెగ్స్ మొత్తం అలా ఆ వాల్ అలా ఎయిర్ మీద గాల్లో తేలినట్టు మేము ఫోటో క్లిక్ చేయాలి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయామండి. ఇది చీజ్ కేక్ ఫ్యాక్టరీ, కేక్ తీసుకుందామని వెళ్ళాము. ఇందులో కేక్స్ చాలా బాగుంటుంది. చీజ్ కేక్ నాకు బాగా నచ్చుతుందండి. ఇందులో మా పిల్లలకి మెయిన్ చాలా ఇష్టం చీజ్ కేక్ ఫ్యాక్టరీ. కేక్స్ చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ ఓరియో కుకీ చీజ్ కేక్ తీసుకొని మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. ఈ చీజ్ కేక్ ఫ్యాక్టరీ రెస్టారెంట్ అండ్ కేక్స్ చేస్తారండి, రెండు ఉన్నాయి. రెస్టారెంట్ కూడా బాగుంటుంది ఇక్కడ. కాకపోతే మాకు తిని ఇక్కడ బోర్ కొట్టేసింది. అందుకని డిఫరెంట్ రెస్టారెంట్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఓన్లీ ఇక్కడ కేక్ పిక్ చేసుకొని వేరే రెస్టారెంట్కి వెళ్దాము అనుకున్నాము. ఎన్ని వెరైటీస్ ఆఫ్ కేక్స్ ఉంటాయో అండి. మ్యాంగో కేక్, గొడీవా కేక్స్, లెమన్ చీజ్ కేక్స్. కానీ ఇక్కడ దొరికే కేక్స్ మొత్తం చీజ్తోనే ఉంటుంది. ఇంక ఇప్పుడు అందరూ ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళాలి అని, కేక్ వచ్చే లోపల రెస్టారెంట్ ఎటు వెళ్ళాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఇంక ఇక్కడి నుంచి రెస్టారెంట్కి వెళ్తున్నామండి, డిఫరెంట్ ప్లేస్లో. ఇదేనండి మేము వెళ్ళే రెస్టారెంట్. డొమైన్ నార్త్ సైడ్ ఉంటుంది. జాయ్ రెస్టారెంట్ అని ఏషియన్ రెస్టారెంట్ ఇది. ఇదంతా రెస్టారెంట్, లైట్స్, ప్లే ఏరియా. ఇదంతా ప్లే ఏరియా అండి. రెస్టారెంట్ ముందర ప్లే ఏరియా చాలా బాగుందండి. లైట్స్ అన్ని కలర్ఫుల్ గా ట్రీస్ కి. ఇదేనండి మేము వచ్చిన రెస్టారెంట్, నార్త్ సైడ్ ఉండే జాయ్ రెస్టారెంట్. బాగుందండి, లోపల ఇలా ఉంది. ఈ రెస్టారెంట్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ రెండు ఉన్నాయి. అవుట్ సైడ్ కూడా చైర్స్ వేస్తున్నారు. లోపల కూడా అంబియన్స్ బాగుంది. కాకపోతే మేము పిల్లలు ఇద్దరు అవుట్ సైడ్ కూర్చుందాము అని, లైట్స్ కింద అని అడిగారు. సో మేము అవుట్ సైడ్ కూర్చున్నాం. అవుట్ సైడ్ ఇలా లైటింగ్స్ తో బాగుందండి. ఇలా ట్రీస్ మొత్తం లైటింగ్స్ ఇచ్చేసారు. చాలా కలర్ఫుల్ గా ఉంది. మాకు బాగా నచ్చింది. అసలు క్రిస్మస్ టైమ్స్ లో లైటింగ్స్ ఎలా కలర్ఫుల్ గా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంది. బాగుంది. ఇది మెన్యూ కార్డు. మెన్యూ కార్డ్ లో చూస్తున్నారు పిల్లలు ఏమి ఆర్డర్ ఇద్దాము అని.
ఇది ఏషియన్ స్టైల్ రెస్టారెంట్ అండి. పిల్లలు డిస్కస్ చేస్తున్నారు ఏది కావాలి, ఏం తీసుకోవాలి అని. వెయిటర్ కోసం వెయిట్ చేస్తున్నారు. బాగా టైర్డ్ అయిపోయామండి మార్నింగ్ నుంచి. అటని ఇటని మళ్ళీ పిల్లల్ని పిక్ చేసుకొని వచ్చి తిరిగేటోళ్ళు కొంచెం టైర్డ్ అయిపోయాను. నేను టైర్డ్ అయిపోయాను, అందరూ బాగానే ఉన్నారు. యాక్చువల్గా పాప కూడా టైర్డ్ అయిపోయింది. స్కూల్ నుంచి నేరుగా మాతోనే వచ్చేసింది. ఇంకా తను ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు. మేము స్కూల్కి వెళ్ళాం, పిక్ చేసుకున్నాం, ఇంకా మాతో వచ్చేసింది. వియ్యూకి ఏమి ఆర్డర్ ఇవ్వాలో తెలియట్లేదు. మెన్యూ అంతా చూసేస్తున్నాడు. ఏం ఆర్డర్ ఇద్దామని. వాటి నేమ్స్ కొన్ని అర్థం కావట్లేదు తనకి. ఇంకా అది కష్టపడి చదువుతున్నాడు. ఏం ఆర్డర్ ఇద్దామని చూస్తున్నాడు. వెయిటర్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాము. బాగా బిజీగా ఉన్నిందండి ఆ రోజు. మాకు వీకెండ్, ఇంకా వీకెండ్ రెస్టారెంట్స్ చెప్పనవసరం లేదు, ఫుల్గా బిజీగా ఉంటుంది. అసలు ట్రీస్ ఎంత లైటింగ్స్ తో ఎంత కలర్ఫుల్ గా ఉందో అండి. అసలు నాకైతే చాలా నచ్చేసింది. అమ్మయ్య, ఫైనల్ గా వెయిటర్ వచ్చాడు, ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా పిల్లలిద్దరూ ఈ గ్యాప్ లో గేమ్స్ స్టార్ట్ చేశారు. మా వసంత్ ఇంకా చూస్తున్నాడు ఏం ఆర్డర్ ఇవ్వాలి అని. ఇదిగోండి, ఇది డంప్లింగ్స్. ఇది వియ్యూ బాబు ఆర్డర్ ఇచ్చాడు. ఇది సూషి. ఇదేమో పాప వెన్ని ఆర్డర్ ఇచ్చింది. వియ్యూ వాళ్ళ అక్క ఇచ్చింది కొంచెం టేస్ట్ చేస్తున్నాడు. ఇంకా వియ్యూ తన డంప్లింగ్స్ స్టార్ట్ చేశాడు, తింటున్నాడు. ఇంకా వసంత్ ఇచ్చిన ఆర్డర్ రావాలి. వసంత్ ఇచ్చారు ఆర్డర్. ఇదేదో టోఫు సూప్ విత్ నూడిల్స్. నాకేమీ అంత నచ్చలేదు ఇది. ఇంకా వెన్నీకి నచ్చింది. వెన్నీ షేర్ చేసుకుంది, నేను షేర్ చేసుకోలేకపోయాను. నాకు నచ్చలేదు అది. ఇంకా అందుకని వసంత్ వెన్ని తినేశారు. ఆ రెండు షేర్ చేసుకుని. వియ్యూ ఏమో చికెన్ తినేస్తున్నాడు. ఈ వెయిటర్ భలే సరదాగా ఉన్నాడండి, భలే కబుర్లు చెప్పాడు మాకు. ఇంక ఇది నేను ఈ టోఫు విత్ స్వీట్ బ్రెడ్ ఏదో ఆర్డర్ ఇచ్చాను. తర్వాత అంతా అయిపోయాక ఫైనల్ గా ఈ బ్లూబెర్రీ ఐస్ క్రీమ్ పిల్లలు ఆర్డర్ ఇచ్చారు. వేఫర్ విత్ బ్లూబెర్రీ ఐస్ క్రీమ్ బాగుండిందండి. ఎంజాయ్ చేసాము నలుగురు. ఐస్ క్రీమ్ ని షేర్ చేసుకున్నాం. ఇంకా అంతా అయిపోయాక ఇంకా ఇక్కడ ఫోటో సెషన్స్ స్టార్ట్ చేసాము. ఇంకా ఫొటోస్ దిగామన్నమాట.
ఇంక ఇలాంటి ప్లేసులు దొరికితే మనం ఫొటోస్ వదిలిపెట్టం, అసలు దిగేస్తాను. నేను ఫొటోస్ ఎక్కువ దిగుతానండి. ఈ ఏరియా అంతా చూడండి ఎంత బాగుందో నైట్ టైమ్స్. ఇదంతా పిల్లలు ఆడుకోవడానికి ఉంది అక్కడంతా, ప్లస్ అవతల రెస్టారెంట్. ఇంకా ఫుల్గా తినేసామండి. ఇంకా ఇంటికి బయలుదేరాము. ఇంకా కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా పెట్టారు కదా, అసలు ఎంత బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు ఈ ఫ్లవర్స్. మళ్ళీ వాల్ దొరికింది, వ్యూ మళ్ళీ స్టార్ట్ చేశాడు జంపింగ్. నేనెంత ఫొటోస్ పిచ్చో మా వ్యూ కూడా అంతే ఫొటోస్ పిచ్చండి. కాకపోతే ఆయన తిన్నగా దిగడు, అంటే స్ట్రైట్ గా ఉండడు. ఆయన జంపింగ్ దాంట్లోనూ ఆయన డాన్సింగ్ దాంట్లోనూ ఫోటో తీయమంటాడు మమ్మల్ని. ఇంటికి వచ్చేసామండి. ఇంకా పిల్లలు అందరం కలిసి కేక్ కట్ చేస్తున్నాం. ఇటుపక్క సెల్ఫీ స్టిక్ మీద వీడియోస్ ఫొటోస్ పెట్టాను రికార్డ్ కోసం. రియల్ గా పెళ్లి జరిగిన రోజు వీళ్ళిద్దరూ లేరు, కానీ వీళ్ళు పుట్టిన తర్వాత ప్రతిరోజు మాకన్నా వీళ్ళు ఎక్కువ హడావిడి చేస్తారు. మా పెళ్లి రోజు కానీ మా బర్త్డేస్ కానీ పిల్లలే ఎక్కువ హడావిడి చేస్తారు. బర్త్డేస్ కూడా ఇదివరకైతే నాది కానీ వసంత్ బర్త్డే వస్తే అది మా బర్త్డేనే అని వాళ్ళే కేక్స్ కట్ చేసేవాళ్ళు. ఇంకా ఫ్యామిలీలో అలా అలవాటు అయిపోయింది అందరికి. ఇంకా ఏ అకేషన్ వచ్చినా కూడా ఇంకా పిల్లలే కేక్ కట్ చేయటం అంతా. యాపిల్ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చారు, అంటే వాళ్ళ నాన్న తీసుకున్నాడు, కాకపోతే మా వ్యూ గిఫ్ట్ గా ఇస్తున్నాడు. మా పాప ఫొటోస్ తీస్తుంది. ఇప్పుడు ఈ ఐ వాచ్ ని అన్బాక్స్ చేద్దామండి. ఇదిగోండి వ్యూ అన్బాక్స్ చేస్తున్నాడు. నేను స్టెయిన్లెస్ స్టీల్ గోల్డ్ కలర్ ఐ వాచ్ తీసుకున్నాను. నాకు అంటే అల్యూమినియంలో ఏది నచ్చలేదు, ఇదే బాగా నచ్చింది. ఇంకా కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా ఇదే తీసుకున్నాను. ఇంకా వ్యూ మొత్తం తీస్తున్నాడు, నేనేమో వ్యూని వీడియో తీస్తున్నాను. అస్సలు బుట్టోడు అసలు ఏది కూడా టచ్ చేయనివ్వడు నన్ను. ఏదైనా కొత్తది కానీ ఏదైనా ఓపెన్ చేయాలంటే ముందు వ్యూనే చేయాలి. ఆ గోల్డ్ డైల్కి గోల్డ్ స్ట్రాపే తీసుకున్నానండి, గోల్డ్ మెష్ స్ట్రాప్ యాపిల్ది తీసుకున్నాను. నాకు స్ట్రాప్ ఏమీ అంతగా నచ్చలేదు, కాకపోతే ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ బాగుంటుంది అని తీసుకున్నాను. యాక్చువల్గా ఇంకొంచెం షైనీగా ఇచ్చి ఉండొచ్చు స్ట్రాప్ని, కొంచెం డల్ అనిపించింది స్ట్రాప్. గోల్డ్లో కొంచెం డల్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇదిగోండి వాచ్ ఇలా ఉంది, నాకు బాగా నచ్చింది.
ఇలాగే మేము మా పెళ్లి రోజు జరుపుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.